వెల్కమ్ టు లిల్లీ కిచెన్. అందరు బాగున్నారండి? నేను కూడా బాగున్నాను. ఈరోజు మనం కనకాంబరాలు ఎలా అల్లాలో వీడియోలో చూద్దామండి. మరి కనకాంబరాలు మనం కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత మనం అల్లుకోవాలి కదా. ఇట్లా విడి కనకాంబరాలు అయితే ఎలా అల్లుకోవాలో కొంతమందికి చేత కాదు. మరి ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఫస్ట్ మనం ఇలా దారం తీసుకోవాలండి. కొంచెం మందంగా ఉండే దారం తీసుకోవాలి. సన్న దారం అయితే తెగిపోతాయి అన్నమాట పూలు. కొంచెం లావుగా ఉన్న దారం తీసుకొని చిక్కగా మనకి కనకాంబరాలు అల్లుకోవాలనుకుంటే పైన ఒక 3, 4 కింద ఒక 3, 4 అట్లా పెట్టుకోవాలి. చూడండి, వేళ్ళ కింద ఈ విధంగా దారం పట్టుకొని ఈ విధంగా కింద నుంచి ఇట్లా చుట్టాలన్నమాట ఒకసారి. మళ్ళీ వేళ్ళకి ఈ విధంగా చుట్టుకొని ఈ విధంగా టాకా పడేలాగా లాగాలన్నమాట. గట్టిగా లాగకూడదండి, మరి చిన్నగా లాగాలి. అదేవిధంగా పైన కింద పూలు ఈ విధంగా 4, 5 పూలు, పైన ఒక 4 కింద ఒక 4 గుత్తులుగా మనకి దండ కావాలనుకుంటే, అల్లుకోవాలనుకుంటే, చిక్కగా అల్లుకోవాలనుకుంటే పైన ఒక 4 కింద ఒక 4 పెట్టుకోవాలి. లేదు పలసగా కావాలనుకుంటే పైన ఒక 2 కింద ఒక 2. చూడండి, నేను చూపిస్తున్నాను కదా. కింద 1 టైం ఇట్లా చుట్టిన తర్వాత వేళ్ళని 2 టైమ్స్ ఇట్లా ఇట్లా తిప్పితే ముడిలాగా పడుతుంది, టాకాలాగా పడుతుందన్నమాట. చూసుకోండి, 1, 2 సార్లు మీరు ట్రై చేస్తే ఈజీగా వచ్చేస్తుందన్నమాట. అంతేనండి, చాలా సింపుల్. ఇదే విధంగా మల్లెపూలు కానీ, కనకాంబరాలు కానీ, కాగడాలు కానీ ఏవైనా ఇదే విధంగా ఇదే మెథడ్‌లో మనం అల్లుకోవాలి. చాలామందికి పిల్లలకి ఈ మధ్య కాలంలో పిల్లలు ఎవ్వరికీ కూడా పూలు అల్లడం రాదు కదా. చూడండి, ఈ విధంగా మనం అల్లుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కింద నుంచి అని తర్వాత పైనుంచి ఈ విధంగా వేళ్ళతో 2 టైమ్స్ ఇట్లా ఫోల్డ్ చేసుకొని మనం ఏ పూలైతే పట్టుకున్నామో ఆ పూల నుంచి ఈ విధంగా లాగితే ముడిలాగా పడిపోతుందండి. అట్లా దగ్గరికి లాక్కుంటూ ఈ విధంగా అన్నమాట. చూపిస్తున్నాను కదా, అట్లా ఈ విధంగా అల్లుకోవాలండి. అంతే, సింపుల్ అండి, చాలా ఈజీయే. మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు వచ్చేస్తుంది పూలు అల్లటం అనేది. ఇదే విధంగా అన్ని పూలు కూడా మనం ఇదేలాగా అల్లుకోవాలి. ఇంకొక మెథడ్ కూడా ఉంది, ఇంకొక వీడియోలో చూపిస్తాను. చూడండి, చాలా చిక్కగా చాలా నైస్‌గా దండ అనేది రెడీ అయిపోతుంది. పూలు మనం చక్కగా అల్లుకోవచ్చు. అయిపోయినాయండి పూలన్నీ. చూడండి ఎంత బాగా చిక్కగా అల్లేసానో కదా. మీరు కూడా ట్రై చేసి మరి పూలు అల్లడం నేర్చుకోండి. వేసవికాలం వస్తుంది కాబట్టి ఇంక మల్లె మొగ్గలు ఎక్కడ పెట్టినా మల్లె మొగ్గలు ఉంటాయి కదండి, అవి చక్కగా తెచ్చుకొని ఈ విధంగా అల్లుకొని పిల్లలు బాగా పెట్టుకోవచ్చు. ఇష్టంగా పెట్టుకుంటారు కాబట్టి పిల్లలు పూలు. అంతేనండి, ఈ విధంగా మీరు అల్లుకొని మీకు ఎలాగొచ్చిందో నాకు కామెంట్లో తెలియపరచండి. ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి బెల్ క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు ఖచ్చితంగా వస్తుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్.